ఓకే సార్. ముస్లిం సోదరులు ఈరోజు దాదాపుగా ఈరోజు లాస్ట్ రోజు ఇజ్తిమా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మరి ఎంపీ గారు వైరెడ్డి శబరి వారి తరఫున మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే, మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి, 3 భయాలు ఉండాలి. ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది. ఆ 3 భయాలలో ఒకటి దైవానికి భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి, సమాజానికి భయపడాలి. ఈ 3 భయాలకు లోనై బతకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది, చెడు అనేది లేకుండా పోతుంది. ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాం మనం. అందుకే మొదటి నుంచి మాకు చెప్పినది, మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే, సమాజం ఏమనుకుంటుందో, సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తూ ఉంటుంది, చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి. భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా. మరి ఆ భయం అనేది ఉండాలి. తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి. మనం ముందుకు పోయేది ఏదైనా కానీ, అది ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి. అప్పుడే చెడుకు దూరంగా ఉండేది. అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇటువంటి ఇజ్తిమాలు. అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవభక్తిని హృదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి, దేశానికి. వీళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది 3 రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ ఇజ్తిమా కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద ఫారూక్ మౌలా గారిని కూడా కలిశాను నేను ఇప్పుడు. వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో దువా ఇస్తాను కొద్దిసేపట్లో. చాలా మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా కూడా. దైవాన్ని పక్కన పెట్టి నేనే దైవము, దైవం కంటే మించినుండి నేను అని చూసినప్పుడే వారి పొగరే వారిని అనుస్తుంది తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ.